మంచి చదువుల కోసమని పంపించినాం సార్. మేము కూలి చేసుకునే వాళ్ళం సార్. మేము ఏమన్నా ఉద్యోగస్తులమా? మా పాపని తీసుకుపోయి నారాయణ బొక్కలో పెడతామని అనుకోలేదు సార్. మేము తీసుకుపోయి దాంట్లో పడేసి మా పాపని ఈరోజు మాకు లేకుండా చేసిడు సార్. ఈరోజు నా పాపని నాకు తెచ్చిమనండి సార్. వాళ్ళు తెచ్చిమని 10 లక్షలు ఇస్తాం. మళ్ళా డబ్బులు ఎంత కావాలో అంత ఇస్తా. నా బాబు పెట్టేస్తుంది సార్. నాకు ఇప్పుడు అది తినిందా లేదని ఎవరన్నా చెప్పారా సార్? అది ఏం తినింది సార్? 4 రోజులు జ్వరం వచ్చింటే. ఇప్పుడు నా పాప నాకు కావాలి. నాకు ఎవరు తెచ్చిస్తారో తెచ్చిమనండి సార్. తల్లిదండ్రులు ఉంటేనే దమాయించి మాట్లాడింది సార్ ఆమె. మేము లేకుంటే ఇంకెట్లా మాట్లాడింది సార్ ఆమె? మా పాప చనిపోయి వాళ్ళు 16 రోజులు సార్. ఒక్క ఫోన్ అన్న చేసి మాట్లాడారు సార్. నాకు ఫీజు గురించి మరుసటి రోజు ఫోన్ చేసి చెప్తారు కదా సార్. ఇప్పుడు పాప గురించి ఎందుకు ఫోన్ చేసి మాట్లాడలేదు సార్ నాతో. ఇప్పుడు మరి తమ్ముడిని మాత్రం నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఎక్కడ చేరిపోయి మాకు మమ్మీ నారాయణలో సచ్చినా వద్దని, అస్సలు వద్దనింది సార్. నారాయణ దయచేసి మా చదివించొద్దు.